బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలోని రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దాదాపు 30 లక్షల నగదును దొంగలించినట్టు చెప్తున్నారు. ఏటీఎం సెంటర్కి సెక్యూరిటీ సిబ్బంది లేరని, అందులోనూ అలారం సిస్టమ్ కూడా పనిచేయడం లేదని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలకు సైతం దుండగులు బ్లాక్ స్ప్రే చేసినట్టు గుర్తించారు. టామ్స్ సిఎంఎస్ అనే ఏజెన్సీ నగరంలోని పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతోందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఘటనపై బ్యాంక్ అధికారులు నోరు విప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. బయట వ్యక్తుల దొంగతనం చేశారా లేక ఇంటి దొంగల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.